మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల తండ్రి, దయగల దేవ, ఈ రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి మా జీవితాలలో నాయన మాకు మరో రోజును ప్రసాదించినందుకు నీకు వందనములు తండ్రి. గడిచిన రాత్రి అంతా నాయన మంచి నిద్రను ప్రసాదించి తండ్రి, నాయన మంచి నిద్రను ప్రసాదించినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినాన్ని చూడగా ఎందరో మరణించారు తండ్రి. నాయన మమ్మల్ని అయితే మీ కృపలో భద్రపరచుకొని తండ్రి, మీ హస్తాల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాలంలో తండ్రి నాయన నేను స్తుతించే భాగ్యాన్ని, నేను కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనములు కన్న తండ్రి దేవా. ప్రతిదినము తండ్రి నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నాయన మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. మీ బిడ్డలందరినీ కాపాడండి తండ్రి. ఎందరైతే ఈ భూమి మీద ఉన్నారు నాయన వారిని అందరినీ నేను మీ కృపతో, దయతో కాచి కాపాడండి కన్న తండ్రి. ఇదిగో తండ్రి నాయన పాటల ద్వారాను తండ్రి నాయన మీ వాక్యపు విలువైన వాక్యపు ద్వారాను తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి వేడుకొనుటకు నాయన మాకు కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం కన్న తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రభువుతోనైనా ప్రతి ఉదయం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కుటుంబాలు ఎలా పాడైపోతున్నాయో తండ్రి ఈరోజునైనా మా కళ్ళకు కనబడుతున్నాయి కన్న తండ్రి. ఇదిగో తండ్రి నాయన కుటుంబాలు తండ్రి నాయన మీ వాక్యం లేక తండ్రి చల్లా చెదరైపోతున్నారు తండ్రి. వారిని కాపాడండి నాయన, వారిని రక్షించండి దేవా. ఇదిగో తండ్రి నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడు మనాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు రాత్రంతా మనల్ని కాచి కాపాడి మంచి నిద్రను ప్రసాదించినందుకు దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. అలాగే ఈ విశ్వాన్ని సృష్టించి ఈ విశ్వంలో ప్రతిదీ మనకు అవసరమైనటి మనము అడగక ముందే ఆయన పెట్టినందుకు, ఆయన చేసిన అద్భుత కార్యాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. నిరాకారమును ఆకారమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రి. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నోటి మాటల చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నోటి మాటల చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నోటి మాటల చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ స్వహస్తాలతో మీ స్వరూపముందు మీ పొలుకు చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రి. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి మీకే, సమాధానకర్తవు అధిపతి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. పరిశుద్ధమైన నామమును, ఘనమైన నామము, పూజించబడే నామము గల దేవా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతి నొందదగిన నామము గల దేవా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడవైన దేవా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. భూమి
నా పాదపీఠము ఆకాశము నా సింహాసనమని చెప్పిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. సమీపింపరాని తేజస్సుతో మీరు మాత్రమే నివసించుచు అమరత్వం గల దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మచేతనే కార్యమును జరుగును అని చెప్పిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుతున్న దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను అని నన్ను మహింపరిచేదవు అని చెప్పిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని చెప్పిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారిని నిధులు నిలుపుదనని చెప్పిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను అని చెప్పిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధం చేసేదనని చెప్పిన దేవా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంటకుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించి వారిని ఆదుకొనివాడా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఇశ్రాయేలీయులను మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి విడిపించిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీల్చి 6 నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఆకాశము నుండి మన్నాను కురిపించిన ఇశ్రాయేలును పోషించిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలుల దప్పిక తీర్చిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు నడిపించిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఇశ్రాయేలుల స్థుతుల ద్వారా ఎరుకో గోడ కోట కూల్చివేసిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఇశ్రాయేలులను కనాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలను ప్రవహించు కనాని దేశానికి చేర్చిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. నోవహును తన కుటుంబాన్ని జలప్రళయం నుండి రక్షించిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా ఆ తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలను జీవం పోసిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా.
హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ను పొడిగించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. దానియేలు ప్రార్థించగా సింహాల నోలను మూసి అతనిని రక్షించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. షడ్రగ్ మెషగ్ అబేద్నెగో అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఎలుగుబంటిని సింహాసనాన్ని చంపడానికి దావీదుకి శక్తినిచ్చిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. దేవా నువ్వు చేసిన ఈ అద్భుత కార్యములను బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రి. తండ్రి ఈ భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్న తండ్రి మా జీవితాలలో తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు కన్న తండ్రి. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఇదిగో తండ్రి నాయన ఇంతవరకు నేను మిమ్మల్ని స్తుతించాము తండ్రి, కీర్తించాము కన్న తండ్రి. ఇదిగో తండ్రి పాటల ద్వారానైనా నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం కన్న తండ్రి. ఈ ప్రార్థన క్రీస్తు నామమున అడుగుతున్నాం కన్న తండ్రి. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాదుని మేలులు తలచి, యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాదుని మేలులు తలచి, యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాదుని మేలులు తలచి, యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద బ్రతికి వారు ఎన్నో అద్భుతమైన మాటలను, ప్రేమ, కరుణ, దయ, త్యాగం ఎన్నో మనకు చూపించాడు. యేసుక్రీస్తుల వారు పలికిన మాటల్లో పాటగా భక్తులు రాశారు. ఆ పాట పాడుకుందామండి. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, ప్రేమాగ్న జ్వాలలను
వెలుగించు మందరిలో ప్రేమాగ్న జ్వాలనను. వెలుగించు మందరిలో నాయాజ్ఞ ఇది చేయుడనుచు యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడని. మన్నించు మందరిని ప్రేమానురాగముతో. మన్నించు మందరిని ప్రేమానురాగముతో. మన్నింపబడును నీది తప్పులు యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడని. నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో. నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో. ఆ ప్రేమ కన్నా వేరే లేదని యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడని. విధేయులందరును నా స్నేహితులా ఇచ్చట. విధేయులందరును నా స్నేహితులా ఇచ్చట. ఇక దాసులని విను పిలువననుచు యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడని. దీనత్వమును కలిగి జనసేవ చేయుచు. దీనత్వమును కలిగి జనసేవ చేసేను నాజ్ఞ ఇది చేయుడనుచు యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడని. నా తండ్రి ఆజ్ఞ ఇదే వినుడి నా నుండి. నా తండ్రి ఆజ్ఞ ఇదే వినుడి నా నుండి. ఈ బీజమును వెదజల్లుడనుచు యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడని. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత పరలోకంలో దేవుని దగ్గర అయితే ఏదైతే విన్నాడో, ఏదైతే చూశాడో, భూమి మీదకి వచ్చి తన తండ్రి చెప్పిన మాటలు మనకు అందించడం జరిగింది. ఆ మాటను ఇప్పుడు మనం పాటగా పాడుకున్నాం. ఒక అద్భుతమైన పాట ఇది. నిజంగా ప్రేమతో ఏది చేసినా ప్రేమతో చేయాలని యేసుక్రీస్తుల వారు మనకు బోధించడం, మనమందరం కూడా అది నేర్చుకొని మనం కూడా ఆ ప్రకారం బ్రతికే జ్ఞానాన్ని, బుద్ధిని మనం సంపాదించుకుందాం. ప్రియులారా, ప్రభుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు బైబిల్లోని కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. కుటుంబం ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలని మనం తెలుసుకుందాం. దేవుడు ఈ విశ్వాన్ని కలిగించి, ఈ ప్రకృతిని కలిగించిన తర్వాత భూమి మీద మట్టిని తీసుకొని ఆ మట్టిని బొమ్మగా చేసి ఆ మట్టిలోకి జీవం పోసి ఆదామును చేశాడని మనందరికీ తెలుసు. అలాగే ఆదాము ప్రకటెముకలో నుంచి ఎముక తీసి మరో స్త్రీని చేశాడని మనకందరికీ తెలుసు. దేవుడు
ఆదాము నుండి అవ్వను చేశాడు. అవ్వ ఆదామును కలిసి బిడ్డలనిచ్చాడు. రాళ్ళ నుండి దేవుడు పిల్లలను పుట్టించగలుగుతాడు. అలాగే 70 సంవత్సరాల వృద్ధాప్యములో ఉన్న శారాకు బిడ్డలను కలిగించాడు. మనిషి నుండి బిడ్డలను పుట్టించగలుగుతాడు దేవుడు. అంటే దేవుడు ఎలాగైనా భూమి మీద మనుషులను పుట్టించగలడు. అయితే దేవుడు ఒక స్త్రీ ఒక పురుషుని నుంచి బిడ్డలు కలగాలి, ఆ కలిగిన బిడ్డలు నా కోసం బ్రతకాలి అని దేవుడు కోరుకున్నాడండి. కోరుకొని మొదటగా ప్రారంభంలో ఒక కుటుంబాన్ని ఇచ్చాడండి. అవ్వ ఆదాము 2 పిల్లలను దేవుడు ఇవ్వడం మనకు తెలుసు. కుటుంబంలో ఒక భార్య భక్తిగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. ఒక భర్త భక్తిగా ఉండాలని కోరుకోలేదు. లేదంటే కుటుంబంలో ఒక పిల్లల్లో ఒకరు భక్తిగా ఉండాలని దేవుడు కోరుకోలేదండి. దేవుడు కుటుంబం అంతా భయభక్తులతో బ్రతకాలని దేవుడు కోరుకున్నాడండి. కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఆశపడ్డాడండి. నిజంగా ఈరోజు కుటుంబం ఇచ్చిన దేవుడు ఈ కుటుంబాలు ఎవరిని బట్టి కుటుంబం అనుచున్నాయో ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానించుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. అంటే ఈ భూమి మీద ఉండే కుటుంబం ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో, ఈ విశ్వంలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో, అది పేద కుటుంబమైనా, ధనవంతుని కుటుంబమైనా, ముఖ్యమంత్రి కుటుంబమైనా, ప్రధానమంత్రి కుటుంబమైనా, అమెరికా అధ్యక్షుని కుటుంబమైనా, అది ఏ కుటుంబమైనా సరే, అది ఎవరిని బట్టి కుటుంబముగా వచ్చిందంటే దేవుని బట్టి కుటుంబంగా వచ్చిందండి. ఇంతకు ఆ కుటుంబం ఎలా బ్రతకాలనుకున్నాడు దేవుడు? ఆ కుటుంబం భర్తకు భార్య లోబడి, భార్యను భర్త ప్రేమించి, అలాగే పిల్లలు తల్లిదండ్రులను గౌరవించి అందరూ దేవుని ఎదుట ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. అలాంటి కుటుంబాలు ఈరోజు భూమి మీద ఏమైనా ఉన్నాయా అని మనము పరిశీలించినట్లయితే, మనం పాత నిబంధనలో ఒక చక్కని కుటుంబాన్ని ఈరోజు మీకు తెలియజేస్తానండి. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం ఆ కుటుంబం గురించి, మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం. అయినా ఈరోజు దేవుడు కుటుంబాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందామండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం అండి. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. ఇప్పుడు మనకు మొదటిగా లేవి వంశస్థుడు ఒకటి వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుని. ఎవరు ఈ లేవి? ఈ లేవి కుమార్తె ఎవరు? మనము బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒకసారి పరిశీలించినట్లయితే సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం ఒకసారి మనం చదువుకుందామండి. కహతు ఆమ్రామును కనెను. ఆమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె ఆమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. ఒక చక్కటి కుటుంబం అండి.
బైబిల్ గ్రంథంలో మనం కనబడుతున్న ఒక చక్కటి కుటుంబం. ఆ కుటుంబంలో ఆమ్రాము, యోకెబెదు. ఈ ఆమ్రాము, యోకెబెదులకు పుట్టిన బిడ్డలండి మోషే, అహరోను, అలాగే మిర్యాము. వీళ్ళు మోషే కుటుంబం అండి. ఈ మోషే కుటుంబం అయితే, ఈ మోషే కుటుంబం ఎంత చక్కగా బ్రతికిందంటే భూమి మీద ఇశ్రాయేలీలో ఐగుప్తులో 400 సంవత్సరాలు పైగా వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఐగుప్తు రాజు ఫరో రాజు ఆ ఇశ్రాయేలులందరినీ పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళు వెట్టి చాకిరీలు, కష్టాలు అనుభవిస్తున్న ఆ సమయంలో ఇశ్రాయేలీలు భారీగా వాళ్ళ జనసంఖ్య పెరిగిపోతుందన్న కారణంతో ఫరో రాజు ఏం చేశాడంటే, ఈ ఫరో రాజు ఇశ్రాయేలీలలో మగపిల్లలు ఎవరైతే పుడతారో వారిని చంపేయుడి, ఆడపిల్లలైతే బ్రతుకునీయుడని రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడండి. అంటే ఇశ్రాయేలీలలో మగపిల్ల పుట్టకూడదు, మగపిల్లలు పుడితే అతన్ని నదిలో పారవేయండి, చంపేయండి అని రాజు ఆజ్ఞ చేస్తాడు. ఎందుకు రాజు ఆజ్ఞ చేస్తాడంటే ఇశ్రాయేలీయుల జనసంఖ్య పెరిగిపోకూడదు. ఈ జనసంఖ్య పెరిగిపోతే వీళ్లకు మనము దాసులమయ్యే ప్రమాదం పొంచి ఉంది కనుక వారి జనసంఖ్య పెరగకుండా ఆడపిల్లలు మాత్రమే బ్రతుకునీయుడని మంత్రసానులకు రాజు ఆజ్ఞ ఇస్తాడండి. అంతటి కష్టకాలంలో మోషే మనకు పుడతాడని మనకు తెలుసు. 3 నెలలు అతన్ని దాచింది తన తల్లి అని మనకు తెలుసు. ఎంత చక్కగా దాచిపెట్టిందండి. 3 నెలలు మగపిల్ల పుట్టాడంటే ఆ రోజు భయపడిపోయేవాళ్ళండి. మగపిల్ల పుట్టినాడా, ఏ తల్లి తన గర్భాన్న పుట్టినది చంపుకోనివ్వదు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు ఆడపిల్ల అయితే పుడితే బాగుండును అనే ఆ రోజులండి. అలాంటి రోజుల్లో మగపిల్లలు వద్దు అనే కాలం అది. అలాంటి సమయంలో ఒక మగపిల్లాడు ఇశ్రాయేలులను రక్షించడానికి ఒక మగపిల్లాడు పుట్టాడండి. ఆ మగపిల్లవాడిని తీసుకెళ్ళి ఆ మగపిల్లవాడిని చంపకుండా ఈ మంత్రసానులు ఏం చేశారంటే అతనిని దాచిపెట్టారండి. మంత్రసానులు అతన్ని చంపకుండా కాపాడారు. ఎలాగో 1వ అధ్యాయము 21వ వచనం, నిర్గమాకాండం 1:21లో ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారి వంశాభివృద్ధి కలుగజేసిన. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతుకునేయడని తన జనులందరికీ ఆజ్ఞాపించును. ఇక్కడ మోషే పుట్టే కాలానికి దేవుడు మంత్రసానులకు వాళ్ళ మనసును మార్చేశాడండి. వాళ్ళ మనసును మార్చి వారిని మోషేను చంపకుండా వాళ్ళ ద్వారా కాపాడుతాడండి. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎందరో చంపేస్తున్నాం కదా, ఈ ఒక్క పిల్లోడు పుడితే ఏమవుతుందని వాళ్ళ మనసులో దేవుడు ఒక మంచి ఆలోచనను పుట్టించాడండి. కానీ ఎప్పుడైతే మగపిల్లాడు పుడతాడో ఆ మగపిల్లవాడిని ఒకవేళ మీరు చంపలేదు ఎందుకు అని అంటే వాళ్ళు చాకచక్యంగా మంత్రసానులు సమాధానం ఏం చెప్పారు తెలుసా? అయ్యా రాజా, మేము అక్కడికి పోయే సమయానికే ఆమె కానిపోయింది, ఆమె ప్రసవించింది అని సమాధానాలు చెప్పి వచ్చేవాళ్ళండి. ప్రియులారా, ఈరోజు అంతటి కష్ట పరిస్థితిలో వాళ్ళు ఆ రోజు బ్రతికారంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి ఆ రోజు. కానీ బిడ్డను 3 నెలలు దాచాల్సిన ఆ తల్లికి ఏర్పడిందండి. కానీ ఆ తల్లికి ఏర్పడింది, ఆ కుటుంబం అంతా ఎంత జాగ్రత్తగా ఉందండి. ఆమ్రామ్ అయితేనేమి, మోషేనైతేనేమి, మిర్యామ్ అయితేనేమి ఎంత చక్కగా ఆ బిడ్డను 3 నెలలు జమ్ము పెట్టెలో నైలు నదిలో దాచారంటే ఎంత ఆశ్చర్యకరం. కానీ దాచిపెట్టింది కాక తన మోషే సహోదరి అయిన మిర్యామును అక్కడ కావలి ఉంచడం, ఆ కావలిలో చాలా చక్కగా అక్కడికి వచ్చిన ఏదైతే ఆ ఫరో రాజు కూతురు
అక్కడికొచ్చి స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ స్త్రీలలో అందరూ స్నానం చేస్తుండగా ఈ జమ్ము పెట్టెలో ఉన్న ఆ బిడ్డను చూసిన తర్వాత దూరంగా నిలిచి ఉండగా ఆ మిర్యామును పిలిచడము, ఆ మిర్యాం దగ్గరికి రావడము, దగ్గరికి వచ్చిన తర్వాత మిర్యాము కూడా చాలా చక్కగా తెలివిగా అక్కడ నడుచుకోవడం మనకు తెలుసు. ఎలా నడుచుకునేదంటే మిర్యాము ఈ ఈ బిడ్డ నా తమ్ముడే అని చెప్పలేదు వాళ్ళతో. నా తమ్ముడు అని చెప్పితే ఎక్కడ నా తమ్ముడిని చంపేస్తారోనని చిన్న బిడ్డ అయినప్పటికీ చాలా చక్కగా ఆడ మసులుకునేదండి రాణి దగ్గర. ఎలా అంటే ఈ బిడ్డకు పాలిచ్చేదానికి ఎవరినైనా తీసుకొని రండి అన్నప్పుడు నిజంగా ఈ మిర్యాము ఇంటికి వెళ్ళడము, ఆ ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మనే పిలుచుకొని రావడము, ఆ బిడ్డకు పాలు ఇవ్వడం చాలా చక్కగా ఒక అద్భుతమైన కుటుంబంగా మనం కనపడుతుందండి. నిజంగా అక్కడ ఆ ఇశ్రాయేలులో అప్పుడున్న ఆ సమాజంలో ఎంత దారుణమైన పరిస్థితుల నుండి 3 నెలలు కాచింది కాకుండా ఒకానొక దినాన్న రాణి కంటిలో పడినప్పటికి కూడా అమ్మ అని ఆమె తెలియకుండా ఆ బిడ్డకు పాలిచ్చి పెంచిందంటే ఒక అద్భుతం అండి. ఈరోజు ఎంత మనం ఆలోచించే విషయం అండి. ఈరోజు మనమంతా ఈ కుటుంబం గురించి మనం చాలా చక్కగా ఆలోచన చేయాలండి. నిజంగా ఏకేబేదు, అమ్రాము వాళ్ళు కన్న బిడ్డలు అహరోను, మిర్యాము చాలా చక్కగా ఆ కుటుంబాన్ని అంతా కలిసి మెలిసి ఉన్నారండి. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఇశ్రాయేలీలలో బానిసత్వంలో ఉండి ఒక మోషేను రక్షించుకున్నారండి ఆ కుటుంబం ఎక్కడే కానీ బయటపడకుండా తన కుటుంబంలో మగపిల్లవాడు పుట్టాడని బయటపడకుండా ఎవరికి తెలియకుండా పెంచారంటే నిజంగా ఒక అద్భుతమైన కుటుంబం అండి. అంటే ఒకవేళ బయటపడిందంటే మగపిల్లవాడు పుట్టాడని విషయము బయటకు తెలిసిందంటే ఫరోరాజు కుటుంబాన్ని చంపేస్తాడండి. ఆ కుటుంబాన్ని లేకుండా చేస్తాడు. కానీ దేవుని భయభక్తులతో కలిగిన కుటుంబం అండి. దేవుని భయభక్తులు కలిగిన కుటుంబం కాబట్టే భయంతో భక్తితో జాగ్రత్తగా ఆ మోషేను కాపాడుకున్నారండి. ఈరోజు మనం కూడా ఉండం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన కుటుంబ పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేయాలండి. ఆ రోజు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు. ఈరోజు మనము కూడా సాతాను కబంధ హస్తాలలో అనే బానిసత్వంలో మనం ఉన్నాం. ఈరోజు మనము ఈ లోక సంబంధమైన అనేకమైన వాటిలో మనము లోబడిపోయామండి. అంటే ఏదైతే అవసరం లేదో ఆ అవసరం లేని దానికోసం మనం ఆకర్షితులైపోతాం. ఈరోజు సినిమాలని, శిఖాలని లేదా సీరియల్ అని ఇలా వాటికు బానిసలమైపోయామండి. అంటే సాతాను మనలందరినీ రంగురంగుల ఈ ప్రపంచాన్ని చూపిస్తుందండి. ఏదైతే మనకు విశ్వాసము, భక్తి అనే ఆలోచన లేకుండా మనిషికి తినండి, త్రాగండి, సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి అని ఇలా లోకంలోనికి సాతాను మనకి పిలుచుకుపోయిందండి. ప్రపంచమంతా ఈరోజు సాతానుగాడు వాడు గుచ్చి గాలం వేస్తున్నాడండి. మనలందరినీ గాలం వేసి గుచ్చి మనల్ని లాగేస్తున్నాడు. అంటే మనమంతా సాతాను కబంధ హస్తాలలోకి వెళ్ళిపోయామండి. కానీ ఈరోజు సాతాను కబంధ హస్తాల నుంచి బయటపడాలంటే ఈరోజు మనకు దేవుని మాటలు అవసరం అండి. మన కుటుంబానికి దేవుని మాటలు అవసరం. మన కుటుంబాలు చక్కగా ఎదగాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి. మన కుటుంబాలకు మనము సంపాదించుకుంటున్నాం, మనం వ్యాపారాలు చేస్తున్నాము, మన బిడ్డల కోసం మనం ఇల్లులు కట్టించాము, కార్లు తీపించాము, ఇవన్నీ అనుకుంటే నీవు ఏదైతే సంపాదించావో ఆ సంపాదన పోగొట్టడానికి 1 నిమిషం చాలదు. నువ్వు ఆ సంపాదన అమ్ముకోవడానికి 1 నిమిషం చాలదు. కానీ నీకు ఎంత ఆస్తి ఉన్నా, నీకు ఎంత అభివృద్ధి ఉన్నా, నీవు నిలబడాలంటే దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంపై ఉండాలి ప్రియులారా. నీ కుటుంబంపై ఉండాలి. నీ కుటుంబం మీద ఆశీర్వాదం ఉండాలంటే నీవు దేవుని యొద్దకు రావాలి ప్రియులారా. మనకు తెలుసు అపోస్తలుడైన పౌలు వారిని చెరసాలలో వేసినప్పుడు పౌలు శీలలు సగిరిబొద్దున అర్ధరాత్రి సమయమున దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతున్నారండి. పాటలు పాడే ఆ సమయంలో గొప్ప భూకంపం వచ్చింది.
చెరసాల జైలు గోడలు కదిలిపోయాయండి. అక్కడున్న అక్కడున్న సైన్యాధిపతి ఏం చేస్తాడంటే, ఆ నాయకుడు, చెరసాల నాయకుడు ఏం చేస్తాడంటే భయపడిపోతారు. అక్కడున్న ఖైదులు ఎక్కడైతే తప్పించుకుంటారో, ఈ ఖైదులు తప్పించుకొని పోతే గిన అక్కడ పరిపాలన చేసే ఆ రాజు నన్ను చంపేస్తాడు, ఎందుకు నాకు ఈ బ్రతుకు, వీళ్ళందరూ తప్పించుకున్నారు అన్నప్పుడు తన దగ్గరున్న కత్తి తీసుకొని పుడుచుకోబోయాడు. అక్కడున్న పౌలు శీలయులు ఆయన దగ్గరకు వచ్చి, సహోదరుడా నువ్వు చంపుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాము అని ఎప్పుడైతే ఆ మాటలు చెప్తారో ఆ చెరసాల నాయకుడు ఆలోచనలో పడతాడండి. ఏంటి, ఒక ఖైదీలుగా ఉండి వీళ్ళు తప్పించుకోలేదా? నిజంగా వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు పాడిన పాటలు ఒక అద్భుతం అనుకున్నాడు. వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయములను కడిగి అప్పుడు ఆ కుటుంబం అంతా రక్షణ పొందారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30 నుంచి చదువుతానని చూసుకోండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ పొందుదురు అంటే కుటుంబానికి అంతటికి, కుటుంబం రక్షణ పొందాలి, కుటుంబం ఆశీర్వాదం పొందాలంటే వాక్యం కావాలి. అంతేనా? ఆ తర్వాత ఏం జరిగింది అని చెప్పి అతని ఉంటున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకువచ్చి వారి గాయములను కడిగను. వెంటనే అతని ఇంటి వారినందరూ బాప్తీసం పొందిరి. బాప్తీసం పొందిన తర్వాత ఏం జరిగింది? మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి వారికి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. ఆనందం ఎప్పుడు ఉంటుంది? ఆ ఆనందం ఎప్పుడు ఉంటుందో తెలుసునా? దేవుని వాక్యం ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని వాక్యం ఉంటుందో ఆ కుటుంబంలో ఆనందం ఉంటుందండి. ఇక్కడ చెరసాల నాయకుడు తన కుటుంబం అందరూ బాప్తీసం తీసుకొని రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత ఆయనకు తెలియని సంతోషం, తెలియని ఆనందం ఆ కుటుంబంలోకి వచ్చింది కనుక అతను ఆ కుటుంబం అంతా కలిసి నిజంగా చాలా ఆనందపడిపోయారు, సంతోషపడిపోయారండి. అలాగే ఇంకొక వచనం చూడండి. మనకు లుదియా తెలుసు, బైబిల్ గ్రంథంలో లుదియా, ఆమె కూడా దైవభక్తి గల ఒక స్త్రీ. నిజంగా ఈమె కూడా ఒక దైవభక్తి గల స్త్రీ. అప్పుడు శీలలు పౌలు గారు ఇద్దరు ఎక్కడో ప్రార్థన జరుగుతుందని అక్కడికి వెళ్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది స్త్రీలను చూస్తారు. కొంతమంది స్త్రీలను చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. పౌలు గారు శీలలు మాట్లాడిన తర్వాత పౌలు గారు అక్కడ చక్కని వాక్యం ఆ స్త్రీలకు అందించినప్పుడు ఆ స్త్రీలు కూడా నిజంగా చాలా దేవుని మాటలకు ఆలోచనలో పడి చాలా చక్కగా వాక్యం చెప్పారండి. అక్కడున్న లుదియా ఏం చేసిందో తెలుసా? లుదియా అపోస్తులు రాసిన పత్రిక, అపోస్తులు 16వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దండి. అప్పుడు లుదియను దైవభక్తుల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముతూ తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. పౌలు ఏవైతే దేవుని మాటలు చెప్పాడో ఆ మాటల యందు లుదియా లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె ఇంటి వారును బాప్తీసం పొంది ఏదైతే పౌలు గారు దేవుని వాక్యాన్ని చెప్పారో లుదియా ఇంటికి తీసుకెళ్ళి ఆమె ఇంటి వారును బాప్తీసం తీసుకున్నారండి, రక్షణ పొందారు. ఈరోజు వాక్యం అందుతున్న నీవు, వాక్యం వింటున్న నీవు, నీ కుటుంబం అంతా దేవునిలో ఉందా? ఒకరు మాత్రమే కాదు, తండ్రి మాత్రమే కాదు, తల్లి మాత్రమే కాదు, పిల్లలు మాత్రమే కాదు, కుటుంబం అంతా కూర్చొని ప్రభు సన్నిధిలో ఉండాలండి. అప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి ఆశీర్వాదము, అప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి దీవెన నిండుగా మెండుగా ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యం విని
దేవుని కోసం కుటుంబం అంతా బ్రతకాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఇదిగో కన్న తండ్రినైనా ఈ ఉదయ కాలంలో తండ్రి, ప్రభుతో ప్రతి హృదయం అనే కార్యక్రమాన్ని నైనా వీక్షిస్తున్న మీ బిడ్డలకు నైనా తోడుగా ఉండండి తండ్రి. ఇదిగో తండ్రినైనా ఈరోజు కుటుంబం ఏ విధంగా వర్ధిల్లాలో, ఏ విధంగా ఆశీర్వాదం పొందుకోవాలో, ఏ విధంగా దీవెన పొందుకోవాలో మీ బిడ్డలకు వినిపించాను కన్న తండ్రి. విన్న ప్రతి మాటను జ్ఞాపకం ఉంచుకున్నట్టుకునైనా ఆ కుటుంబాల్లో తండ్రినైనా ప్రతి ఒక్కరునైనా నెమరు వేసుకున్నట్టుకునైనా సహాయం చేయండి కన్న తండ్రి. ఇదిగో దేవా, ఎన్నో కుటుంబాలు తండ్రినైనా మీ వాక్యం లేక బజారున పడుతున్నాయి తండ్రి, వీధిన పడుతున్నాయి తండ్రి. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబ యజమానుడైతే ఏ విధంగా ఉండాలనో తండ్రినైనా భక్తితో భయంతో బ్రతుకుటకు కుటుంబ యజమానురాలకు మీరు జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. కన్న తండ్రి, ఈ మాటలు లేక తండ్రి ఎందరో నాశనమైపోతున్నారు, ఎందరోనైనా నరకానికి వెళ్ళిపోతున్నారు తండ్రి. కుటుంబాన్ని కట్టుకోవాలంటే మీ మాటలు ఎంత దీవెనకరమైనవో, ఎంత గొప్పవో ఈరోజు సమాజానికి అర్థం కాలేదు దేవా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీరు కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎందరో కుటుంబాలలో అయితే సమస్యలు ఉన్నాయో, ఆర్థిక సమస్యలా లేదా రోగపీడితులై బాధపడుతున్నారా తండ్రి. కుటుంబాలలో మనశ్శాంతి లేక ఉన్నారు, ఆ కుటుంబాలనైనా మీరు కాపాడండి, లేవనెత్తండి, మీ వాక్యాన్ని అందించండి. మీ వాక్యం ద్వారా ఆ కుటుంబాలు మారు మనసు పొందుటకు సహాయం చేయండి కన్న తండ్రి. దేవా, సేవకులను కాపాడండి. సేవకులు తండ్రి ఉదయాన్నే లేచి తండ్రి అనేక ప్రాంతాలకు, పల్లెల కనుక పట్టణాలను కనుక అనేక ప్రాంతాలకు మీ మాటలు తీసుకెళ్తున్నారు తండ్రి. సేవకులను కాపాడండి, వాళ్ళు చేస్తున్న పరిచర్యలలో మీరు తోడుగా ఉండండి తండ్రి. దేశ నాయకులను కాపాడండి. దేశ నాయకులు ఈ దేశ ప్రజలకు చక్కటి పరిపాలన అందించుటకు మీ కృపను దయను వారికి అనుగ్రహించండి కన్న తండ్రి. ఇదిగో తండ్రి, ఈ దేశాన్ని కాపాడండి, ఈ దేశాన్ని రక్షించండి దేవా. ఈ దేశంలో ఉన్న ప్రతి బిడ్డనునైనా మీరు జ్ఞాపకం చేసుకోండి కన్న తండ్రి. ఎంతోమంది అనారోగ్యంతో హాస్పిటల్లో బాధపడుతున్నారయ్యా, వారిని కాపాడండి. వారు ఏదైతే సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల నుంచి విముక్తిపరచండి తండ్రి. మానసికంగా, ఆర్థికంగా కుమిలిపోతున్నారో వారిని కాపాడండి తండ్రి, లేవనెత్తండి తండ్రి. ఇదిగో తండ్రి, హృదయ కాలంలో తండ్రినైనా మీ మాటలనైనా ధ్యానించాం తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెప్పాము తండ్రి. అలాగే తండ్రినైనా పాటలతోనైనా మేము కీర్తించాము కన్న తండ్రి. ఇదిగో తండ్రి, మమ్మల్ని కాపాడండి తండ్రి. ఈ మాటలు తండ్రినైనా అనేక మందిటికి చేరుటకు మీ కృపను దయను అనుగ్రహించండి తండ్రి. చెబుతున్న నాకు మంచి జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మానాథుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.